యాజ్ ఆఫ్ టుడే మీరు అన్నది నిజం. ఆమె వెనకాల బీజేపీ వాళ్ళు రారు, కాంగ్రెస్ వాళ్ళు రారు. ఏమైనా వస్తే బీఆర్ఎస్ వల్లే రావాలి. బీఆర్ఎస్ లోనైతే పెద్ద చంక్ వచ్చే వాతావరణం అయితే లేదు. పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ పెద్ద సంఖ్యలో కవిత వెంబడి వెళ్లేటువంటి అవకాశం అయితే లేదు. ఇమీడియట్ గా ఎవరు చేరతారంటే ప్రతి పార్టీ ఎవరు కొత్తగా పార్టీ పెట్టినా ఎవరో ఒకరైతే చేరతారు. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీ లో 10 మంది అన్న మినిమం ఆస్పిరెంట్స్ ఉంటారు ఎమ్మెల్యేగా. సో నేను పార్టీ పెట్టినా కూడా చేరుతారు గ్యారంటీగా. అందులో కవిత పార్టీ పెడితే చేరరా. అయితే వాళ్ళు ఏ ప్రభావం చూపుతారన్న సమస్య తప్ప చేరడానికి ఏమన్నది 100 సీట్లకు ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకడం పెద్ద కష్టం కాదు కదా. అలాగే కవితకు సంబంధించిన ఇష్యూని ఎవరికి లాభం ఎవరికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది? స్పెషల్ గా అధికార కాంగ్రెస్ ఏ విధంగా అడ్వాంటేజ్ పొందబోతోంది ఈ ఇష్యూని బేస్ చేసుకొని, అలాగే బీజేపీ? అంటే ఇప్పుడు ఒక్కటి మాత్రం నిజం, ఏమైనా నష్టం జరిగితే బీఆర్ఎస్కి అయితే నష్టం జరుగుతుంది, లాభం అయితే బీఆర్ఎస్కి అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్లో ఎంత ఏమరకు అది 1%, 10% అనేది మనం చెప్పలేం. కానీ నష్టం అంటూ జరిగితే బీఆర్ఎస్కి నష్టం జరగాలి. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ తోట నుంచి విడిపోతున్న మొక్క. సో అందువల్ల ఖచ్చితంగా జరిగితే బీఆర్ఎస్కి నష్టం. ఇక